ఆఫ్ఘనిస్తాన్ నార్త్ పాక్టికా ప్రావిన్స్ లో పాకిస్తాన్ వైమానిక దాడుల్లో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. మృతుల్లో కబీర్ సిబతుల్లా హరూన్ ఉన్నట్లుగా కూడా చెప్పింది. ఇక ఈ దాడి నేపథ్యంలో వచ్చే నెలలో పాకిస్తాన్ శ్రీలంకతో జరగాల్సిన త్రైపాక్షిక సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలుగుతోంది. ఈ క్రీడాకారులు సరిహద్దుల్లో గల పాక్టికా ప్రావిన్స్ ఉర్గూన్ నుంచి షరానాకు స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు వెళ్లారు. తిరిగి ఉర్గూన్ చేరుకున్న తర్వాత ఒక సమావేశంలో ఉండగా పాకిస్తాన్ ప్రభుత్వం పిరికి పంద దాడిగా బోర్డు పేర్కొన్న ఘటనలో లక్ష్యంగా అయ్యారు. ఈ దాడిలో మరో 5 పౌరులు కూడా మృతి చెందారు. బాధితుల పట్ల గౌరవం ప్రకటించే విధంగా త్రైపాక్షిక సిరీస్ నుంచి వైదొలగాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్న విషయం మనకి తెలిసిన విషయమే. ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అయితే పాకిస్తాన్ ముందుగానే ఆఫ్ఘనిస్తానే కవ్వింపు చర్యలకు పాల్పడింది. మేము ఎటువంటి చర్యలు కూడా చేపట్టకుండానే ఆఫ్ఘనిస్తాన్ ముందుగా మా మీద దాడులు చేసింది అని పాకిస్తాన్ పేర్కొన్నది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతి దాడులు చేసింది. దానికి ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడులు చేసింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేసిన దాడిలో కూడా దారుణం చోటు చేసుకుంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ పౌరులతో పాటు అందులో పాల్గొన్నటువంటి క్రికెటర్లు కూడా 3 మరణించడం అయితే చాలా హృదయధారక ఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ నార్త్ పాక్టికా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. అయితే ఈ దాడుల్లోనే 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు కూడా మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మృతుల్లో కబీర్ సిబతుల్లా హరూన్ వీళ్ళ ముగ్గురు కూడా క్రికెటర్లు. వీళ్ళ 3 కూడా ఉండటం జరిగింది. అయితే ఈ దాడి నేపథ్యంలోనే ఇక వచ్చే నెలలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ శ్రీలంకతో జరగాల్సిన త్రైపాక్షిక సిరీస్ నుంచి కూడా వైదొలుగుతుంది. అయితే ఈ చర్య ఎవరైతే 3 క్రికెటర్లు చనిపోయారో వాళ్ళకి గౌరవార్థం కూడా ఈ త్రైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లుగా కూడా వారి గౌరవార్థం తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. ఇక క్రీడాకారులు సరిహద్దుల్లో గల పాక్టికా ప్రావిన్స్ ఉర్గూన్ నుంచి షరానాకు స్నేహపూర్వక మ్యాచ్ ఆడేందుకు ఈ 3 కూడా వెళ్లారు. ఇక తిరిగి ఉర్గూన్ చేరుకున్న తర్వాత ఒక సమావేశంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక సమావేశంలో పాల్గొన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ దాడులు చేసింది. ఇక ఈ దాడిని పాకిస్తాన్ ప్రభుత్వ పిరికి పంద దాడిగా కూడా పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలో వీళ్ళే లక్ష్యంగా మారారు. వీళ్ళని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్టుగా కూడా చేస్తున్నారు. ఈ దాడిలో మరో 5 పౌరులు కూడా మృతి చెందారు. ఇక బాధితుల పట్ల గౌరవం ప్రకటించే విధంగా త్రైపాక్షిక సిరీస్ నుంచి వైదొలగాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.